ఆయన వచ్చాడు అని అర్థం చేసుకోకుండా వచ్చిన ఆయన మీద వీళ్ళు పగ సాధించారంటే ఈ మనుషుల్ని ఏమనాలి చెప్పండి? వచ్చిన ఆయన మీద పగ సాధించారు. వీళ్ళకి అర్థం కాలేదు వాక్యం, వీళ్ళకి అర్థం కాలేదు ప్రవచనాల నెరవేర్పు వీళ్ళ మధ్య వీళ్ళ కుటుంబాల్లో జరుగుతూ ఉన్నా వీళ్ళు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారండి. వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దేవుడే వచ్చాడు అనుకోవట్లేదు. వీళ్ళ బాధ అంతా ఏంటంటే దేవుడు మనలాగా రక్త మాంసాలు కలిగి శరీరాన్ని ధరించుకుని ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదండి. మరి ఎలాగొచ్చి రక్షిస్తాడు అనుకున్నారు వీళ్ళు? అసలు నేను వస్తాను, నేను మీ మధ్య నివాసం చేస్తాను అన్నాడు కదా దేవుడు. నేను మీతోనే ఉంటానన్నాడుగా, నేను మీకు తోడుగా ఉంటానన్నాడుగా. మరి ఎందుకు ఆలోచించుకోలేకపోయారు వీళ్ళు? మరి ఆలోచించాలి కదా. దేవుడు మన మధ్యకి వస్తానంటున్నాడు, మనతో కాపురం చేస్తానంటున్నాడు, మన మధ్య నివాసం చేస్తానంటున్నాడు. యెరూషలేములో లేదా ఆ యొక్క కొండల మీద నేను నడుస్తానంటున్నాడు, నేను మీకు తోడుగా ఉండడానికి వస్తానంటున్నాడు, మనలను రక్షించడానికి వస్తానంటుంటే ఏ ఆకారము లేకుండా ఎలా వస్తాడు మరి దేవుడు?